బిరబిర పరుగులెడుతూ ఆంధ్రప్రదేశ్ను సుభిక్షం చేస్తున్న కృష్ణమ్మను పచ్చ తోడేళ్లు చెరబట్టే. ప్రకాశం బ్యారాజ్ ఎగువన దిగువన నదీ గర్భంలోని ఇసుకను భారీ ప్రొక్లైనర్లు డ్రెడ్జర్లతో అడ్డగోలుగా తవ్వేస్తున్నాయి. రాజధాని నిర్మాణ పనుల పేరుతో ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుకను తవ్వేస్తూ రోజు వేలాది టిప్పర్లతో ఇసుకను హైదరాబాద్, తెలంగాణ ప్రాంతానికి తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం బ్యారాజ్ దిగువన కూడా నదీ గర్భాన్ని అడ్డదిడ్డంగా తవ్వేస్తూ భారీ ఎత్తున టిప్పర్లలో ఇసుకను గుంటూరు, విజయవాడ, హైదరాబాద్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాకు కూతవేటు దూరంలోనే సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తొంగలోకి తొక్కి ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రకాశం బ్యారాజ్ దిగువన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణానదిలో అడ్డగోలుగా తవ్వేయడంతో నది స్వరూపమే మారిపోయిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య కూడా కృష్ణానదిలో ప్రకాశం బ్యారాజ్ జల విస్తరణ ప్రాంతంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైన చంద్రబాబు సర్కార్పై అప్పట్లో ఎన్జీటీ 100 కోట్ల జరిమానా కూడా విధించింది. ఇప్పుడు 2 ఏళ్లుగా అదే రీతిలో ఇసుకను దోచేస్తున్నా కూడా సర్కారు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నదీ గర్భాన్ని ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వేయడం వల్ల కృష్ణా బేసిన్లో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోందని, మత్స్య సంపద, జంతువులకే కాకుండా మనుషుల జీవన ప్రమాణాలను ఘోరంగా దెబ్బతీస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిలో 1 మీటర్ కంటే ఎక్కువ లోతుకు ఇసుక తవ్వకూడదు. కానీ కృష్ణానదిలో 8 నుంచి 9 మీటర్ల లోతు వరకు ఇసుకను తోడేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. కొద్దో గొప్ప ఉన్న నీళ్లు కలుషితమతిపోతాయి. తీర ప్రాంత గ్రామాల ప్రజలకు భూగర్భ జలాలే తాగునీటికి ఆధారం. కలుషిత నీటిని తాగుతున్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సాగుకు ఆ జలాలే ఆధారం. కలుషిత నీటి వల్ల పంట పొలాలు చౌడుబారిపోతున్నాయి. నదీ గర్భాన్ని అడ్డగోలుగా తవ్వేయడం వల్ల మత్స్య సంపద నశించిపోతోంది. వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.